దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు? ఈ ప్రజలకి మీరు ఎంత చెప్పండి, వీళ్ళకి ఆపుతే కూడా వీళ్ళు ఇష్టాసరాము జీవిస్తున్నారు. ఈ ప్రజలు ఎలాగైతే ఈ భూమిలో జీవిస్తున్నారు, వాళ్ళ ప్రతిఫలం వాళ్ళకి నేను ఇస్తా, వాళ్ళని తెలియచేయని దేవుడు కూడా చెప్తున్నారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మేము అందరు నేర్చుకోవాలి ఏంటంటే, ఈరోజు కూడా దేవుడు అది చేయొద్దు అన్నప్పుడు అది చేస్తున్నాము, అది తప్పు అన్నప్పుడు అదే తప్పు చేస్తున్నాము. ఈ భూమిలో ఎక్కువగా ప్రజలు ఇలాగే జీవిస్తున్నారు. ఒక కుటుంబంలో తల్లి తండ్రి వాళ్ళ కళ్ళ ఎదుట పిల్లలు తప్పు చేస్తే వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు, చూడలేకపోతున్నారు. ఈ భూమిలో అంతా ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్క నిమిషం దేవుడికి వ్యతిరేకంగా తప్పుదారిలో వెళ్తూ పాపం చేస్తూ ఎలాగో చూస్తున్నారు. కొంచెం ఆలోచిద్దాం మా దేవుడి కోసం. హల్లెలూయా. మా దేవుడు పరలోకం నుంచి ఈ భూమిలో ఎన్ని ప్రజలు ఉన్నారు, ప్రతి ఒక్క సెకండు పాపం చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు, ఎలాగో కాపాడుతున్నారు. దయగల దేవుడు, ఆయన కోసం ఒకసారి ఆలోచిస్తాం. ఇక్కడ రాయబడి ఉన్నాయి, ఆ ప్రజల్ని ఆపితే కూడా మేము ఆపాలేము. వాళ్ళ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, జీవిస్తున్నారు. నాకు వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రతి పనికి వాళ్ళ ప్రతిఫలం తప్పకుండా ఇస్తా అని ఇక్కడ తెలియచేస్తున్నారు. మేము తప్పు చేస్తే దేవుడు మనకి శిక్షిస్తారు అనేది భయము ఎవరికి లేదు. ఈరోజు తప్పు దారిలో వెళ్తే దేవుడు మనకి శిక్షిస్తారు అని ఈరోజు భయం ఎవరికి లేదు. మన మైండ్లో దేవుడి గురించి ఒక నిమిషం కూడా, ఒక రోజు ఉండట్లేదు. ఈ లోకం గురించి 24 గంటలు మేము ఆలోచిస్తూ ఉంటాము. సినిమా గురించి, ఈ లోకం గురించి, తిండి గురించి, మన శరీరం గురించి, మా బట్టల గురించి, డబ్బుల విషయము, కుటుంబం విషయంలో రకరకాల ఇదే మేము ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు మన గురించి మరణించారు, దేవుడు కోసం జీవించాలి అనేది మన మైండ్లో ఒక నిమిషము కూడా ఆలోచన మనకి రావట్లేదు. ఇది మనము దేవుడు వాక్యం ద్వారా నేర్చుకుందాం. చూడండి, భూమిలో వాళ్ళకి ఎలాగ ఇష్టం వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఆపితే కూడా వాళ్ళు ఉండట్లేదు. వాళ్ళ కాలు అటే వెళ్తుంది అన్నమాట. తప్పు దారిలోనే, తప్పు మార్గంలోనే, తప్పు పని చేయడానికి దేవుడు మనకి ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మనం కూడా జాగ్రత్త ఉండకపోతే సైతం ఇలాగే చేస్తుంది. కానీ ఒక విషయం, ఎప్పుడైతే మేము యేసుకి తెలుసుకున్నామో, ఈ లోకంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, లోకం గురించి ఆలోచిస్తూ, అలాంటి పర్సన్ నుంచి మేము దూరం ఉండాలి మొదటిగా. రెండోదిగా, మనలో ఈ లోకం ఉండకూడదు. మూడోదిగా, యేసు ప్రభు గురించి ఎక్కువగా ధ్యానిస్తూ మేము జీవించాలి. హల్లెలూయా. ఈ 3 విషయాలు మన లైఫ్లో లేకపోతే ఈజీగా సాతాను మనకి కింద పడేస్తుంది, ఈజీగా. చూడండి, ఇక్కడ ప్రజలు వ్యతిరేకంగా వాళ్ళకి ఎలాగ ఇష్టం వాళ్ళకి జీవిస్తున్నారు. ఈరోజు కూడా భూమిలో ఎవరికి ఎలాగ ఇష్టం వాళ్ళకి జీవిస్తున్నారు. ఏ దేవుడు మన గురించి మరణించారు, ఏ తండ్రి అయితే ఒక కుమారుని భూమికి పంపించారు మనకి కాపాడాలి అని, ఒక కొత్త లైఫ్ ఇవ్వాలి అని, ఒక ఆశీర్వాదం ఇవ్వాలి అని, ఈ విషయాలు ఎవరు ఈరోజు ఆలోచిస్తలేరు. వాళ్ళ మేలు కోసం మీరు ప్రార్థన చేయొద్దు అని దేవుడు అంటున్నారు. చూడండి, ఇలాంటి పర్సన్ గురించి ఎవరైతే ఈరోజు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవుడు అంటే భయం లేదు, పాపం అంటే భయం లేదు, నరకం అంటే భయం లేదు, కుటుంబం అంటే భయం లేదు, తప్పు దారిలో తప్పు మార్గంలో వెళ్తూ ఉంటారు, అలాంటి పర్సన్ గురించి మీరు ప్రార్థన చేయొద్దు. దేవుడు కరెక్ట్ మాట్లాడుతున్నారా లేకపోతే లేదా మీరే కొంచెం చెప్పండి. కరెక్ట్ మాట్లాడుతున్నారు. ఒక పర్సన్కి చెప్పి అయ్యా మీరు దేవుడి గురించి జీవించండి, మీరు మరణిస్తే నరకంకి వెళ్తారు, ఆ తప్పు దారిలో వెళ్ళొద్దు అన్నప్పుడు కూడా అదే తప్పు దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళ కోసం మేము ప్రార్థన చేయాలా లేకపోతే వాళ్ళ కోసం మంచి గురించి ఇంకా చెప్పాలా? ఏం చేయాలి చెప్పండి. ఎందుకైతే ఆ పర్సన్కి దేవుడు అంటే ఇష్టం లేదు,
దేవుడు సన్నిధికి రావడం ఇష్టం లేదు, ఆరాధన అయితే ఇష్టం లేదు, వాక్యం అయితే వినాల ఇష్టం లేదు, ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు, పరలోకం అయితే ఇష్టం లేదు. అలాంటి పర్సన్కి మీరు ఎంత చెప్పండి, మా టైం వేస్ట్. అలాగే అదే టైము ఎవరైతే బాధలో కష్టాల్లో ఉన్నారో, ఏ దేవుడైనా ఉన్నారా నా లైఫ్కి, నా కుటుంబంకి బాగా చేస్తారని ఎదురు చూస్తున్నారు, వెతుకుతున్నారు, అలాంటి పర్సన్కి ఇదే టైం ఇస్తే వాళ్ళు రక్షింపబడతారు. హల్లెలూయా. అయితే మేము కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఏంటంటే ఇలాంటి పర్సన్ గురించి కూడా ప్రార్థన చేసి వేస్ట్. అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అనాథములు ఎవరైనా అవ్వచ్చు. ప్రతిరోజు అయ్యా మీరు మారు మనసు పొందుకోండి, ప్రతిరోజు నువ్వు చెప్తాం వాక్యం చదువుకోండి, ప్రార్థన చేయండి, రాండి. దేవుడు సన్నిధికి వెళ్దాం అన్నప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. సంవత్సరము నెల దినాలు వాళ్ళకి చెప్తూ మేము అలసిపోతున్నాము. అలాంటి పర్సన్ గురించి కూడా ప్రార్థన చేసి వేస్ట్. ఆమెన్. ఏ తప్పు చేస్తామో అదే తప్పులో, ఏ పాపం చేస్తామో అదే పాపంలో మనకి దేవుడు ఏం చేస్తారు? శిక్షిస్తారు. ఈరోజు ఇలాంటి శిక్ష గురించి మనకి దేవుడు తెలియచేస్తే కూడా మనకి ఈరోజు భయం లేకుండా ఈరోజు బ్రతుకుతున్నాము. మేము తప్పు దారిలో వెళ్తే దేవుడు మనకి శిక్షిస్తారు. తప్పు మాటలు, బూతులు మాటలు కొట్లాడితే, లేకపోతే విరుద్ధంగా మాట్లాడితే దేవుడు మనకి శిక్షిస్తారని ఈరోజు ఎవరికి భయం లేనే లేదు. ఈ భూమిలో ఎక్కువగా ప్రజలు ఇలాగే జీవిస్తున్నారు, కుటుంబంలో కూడా ఇలాగే జీవిస్తున్నారు. భార్య దేవుడితో మంచిగా జీవించినప్పుడు భర్త వేరే దారిలో వెళ్తూ ఉంటారు. అలాగే భర్త దేవుడితో మంచిగా జీవించినప్పుడు భార్య కూడా వేరే దారిలో వెళ్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రి దేవుడితో జీవించినప్పుడు పిల్లలు కూడా వేరే దారిలో వెళ్తూ ఉంటారు. అంటే దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి పర్సన్ని దేవుడు ఏం చేస్తారట? శిక్షిస్తారు. ఈ భూమిలో ఎక్కువగా ప్రజలు ఇలాగే జీవిస్తున్నారు. దేవుడికి వ్యతిరేకంగా, కుటుంబంకి వ్యతిరేకంగా, తల్లిదండ్రికి వ్యతిరేకంగా, భార్యాభర్తకి వ్యతిరేకంగా ఈరోజు ఈ భూమిలో ఎక్కువగా జీవిస్తున్నారు. వాళ్ళకి నరకం అంటే భయం లేదు, దేవుడు శిక్ష అంటే వాళ్ళకి భయం లేదు, దేవుడు చూస్తున్నారంటే కూడా వాళ్ళకి భయం లేదు. మేము ఏం తప్పు చేస్తున్నాము దేవుడు అన్నీ గమనిస్తున్నారు, రాసుకుంటున్నారు మన లైఫ్ ప్రతి ఒక్క విషయంలో, అది కూడా వాళ్ళకి భయం లేదు. అలాంటి పర్సన్ని దేవుడు ఏం చేస్తారట? శిక్షిస్తారు. ఈరోజు ఒక మనుషు భయపడుతున్నారే కానీ ఆ మనసుని సృష్టించిన సృష్టికర్త యెహోవా యేసు ప్రభుని తండ్రిని ఈ వరకు కూడా భయపడట్లేదు. అలాగే చూస్తున్నారు కదా.